నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఎల్లవేళలా తోడై ఉండే. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో వంశస్వామి 666 అని ఉంటుంది, అందులో ఫాలో అవ్వండి. ఈ వీడియో తీయడానికి ముందుగా ముఖ్య కారణం ఏంటంటే మల్లుని వీడియో అయితే నేను పెట్టాలనుకుంటున్నా కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు ఇట్లా. వాడు చూడండి, నేను అమ్మ వాళ్ళకి ఇచ్చి వెళ్దాం అనుకుంటే వాడు చెట్టు పట్టుకొని లాగుతుండు. ఇప్పుడు చూడండి వాడి ఎట్లుంటుందో కథ. ఇంకేమైంది చెప్పు. ఎప్పుడు కాపలా చూసుకున్నది కంటికి రెప్పల, చూసుకున్నది కంటికి రెప్పల. చూసారా సార్ డబుల్ యాక్షన్. అందరికీ నమస్తే, నేను మీ వంశస్వామి. ముందుగా అందరికీ నా యొక్క శనార్థి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఎల్లవేళలా తోడై ఉండే. అలాగే నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. కాబట్టి ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ఇట్లనే లైక్ చేసి ఫాలో కొట్టి, ఇన్స్టాలో ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఎన్నో చూపించడానికి ట్రై చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో వంశస్వామి 666 అని ఉంటుంది, అందులో ఫాలో అవ్వండి. ఈ వీడియో తీయడానికి ముందుగా ముఖ్య కారణం ఏంటంటే మల్లుని వీడియో అయితే నేను పెట్టాలనుకుంటున్నా. కాబట్టి చూడండి ప్రతి ఒక్కరికి ఇట్లా. ఎందుకు ఏంటిది అనేది లాస్ట్లో మీకే అర్థమైంది. కాబట్టి ఒకసారి మైండ్లోకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే, లేకపోతే దేవుని నుంచి ఏదైనా సంకేతం వచ్చిందంటే అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అదే మార్గం చూపిస్తుందేమో దేవుడు, లేకపోతే మనకు వచ్చిన ఆలోచననే మనం పైకి తీసుకెళ్ళే ఆలోచననేమో. కాబట్టి మనం ప్రతి ఒక్కటి ట్రై చేయాలి, ప్రతి ఒక్కటి చేయాలి. ఎందుకంటే దానివల్లనే మనం పైకి వెళ్ళవచ్చు, లేకపోతే దానివల్లనే మనం కలిసి రావచ్చు. కాబట్టి ఏది వచ్చినా కానీ దాన్ని ప్రయత్నించకుండా వృధా చేసి దాన్ని వదిలేయద్దు. ఎందుకంటే అక్కడే నువ్వు పైకి వెళ్ళే స్టేజ్ నుంచి కిందికి వెళ్ళిపోవచ్చు అది ట్రై చేయకుండా. కాబట్టి మనకి ఏదైతే ఆలోచన వస్తుందో అది ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాతనే వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అయితే అవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏది ఆలోచన వచ్చినా కానీ అలా చేసి చూడండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి అయితే మా అల్లుంది వీడియో పెడతా చూడండి. నాకు పెట్టాలనిపిస్తుంది కాబట్టి పెడుతున్నా. ఎప్పుడు దేవుళ్ళ గురించి వీడియోలు తీస్తూనే ఉంటా, మీకు చూపిస్తూనే ఉంటా. అలాగే ఆ దేవుళ్ళ వీడియోలే కాకుండా ఇట్లా మన ఇంట్లో కూడా ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఎవరు ఉంటారు, ఏంది ఏం కథ, ఇంట్లో కూడా వీడియో తీసి పెడితే బాగుంటుంది. ఎప్పుడు దేవుడి వీడియో కాకుండా ఇది కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను పెట్టాలనుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మనకి దేవుడు వీడియోలే ఎక్కువ వస్తుంటాయి. కాకపోతే ఇంట్లో కూడా ఒకసారి పెట్టాలనుకున్నా కాబట్టి నేను పెడుతున్నా, చూడండి. వాడైతే పండుకుండు, నేను ఫన్నీగా అట్లా యాడ్ చేసిన, అందరూ ఎంటర్టైన్ అయ్యి నవ్వుకుంటారు అని చెప్పేసి. 15 minutes later వాడు నిద్ర లేచిండు. ఇంకా లేచిండంటే వాడు ఊకోడు. కానీ యాక్చువల్గా నేను వేరే చూపించడానికి ఈ వీడియో తీస్తున్నా, చాలా బాగుంటుంది చూడండి. వాడు చూడండి, నేను అమ్మ వాళ్ళకి ఇచ్చి వెళ్దాం అనుకుంటే వాడు చెట్టు పట్టుకొని లాగుతుండు. ఇప్పుడు చూడండి వాడి ఎట్లుంటుందో కథ. ఇంకేమైంది చెప్పు. ఎప్పుడు కాపలా చూసుకున్నది కంటికి రెప్పల. ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా
మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం అవుతుంది. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? చూసిరు కదా వాడు ఎట్లా చేస్తున్నాడో. మనకి 2 months ఉన్నాయి ఇప్పుడు. 2 monthsకే వాడు చాలా ఇది చేస్తున్నాడు. వీని వీడియోస్కి ఇట్లా ఇంకా కావాలని అంటే నేను పెట్టడానికి ట్రై చేస్తా. వీడియో మొత్తం అయితే చూసారు కదా. ఇప్పుడు ఇదన్నమాట నాకు నచ్చింది. అలాగే మీకు కూడా నచ్చి లైక్ చేస్తారని చెప్పేసి, ఇష్టపడతారని చెప్పేసి నేను పెట్టిన. ఇంకా వీడియోస్ కావాలంటే నేను పెడతా. అందరికీ క్షణాలు నేను ఉంటా మరి. ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.